రెండు ప్రధానమైంది. సాధారణంగా మీకు చంద్రబాబు నాయుడు విమర్శించగానే లేదా ఎవరన్నా తెలుగుదేశం విమర్శించగానే మీ పార్టీ తరపున 10 మంది వచ్చేస్తారు ప్రెస్ కాన్ఫరెన్స్లు వరుసబెట్టి ఖండిస్తానో తిడుతూనో విమర్శిస్తూనో. నరేంద్ర మోడీ ఇంత 4 మీటింగులు పెట్టి మాట్లాడిన మీ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళతో కౌంటర్ తప్పించి స్వయంగా ఒక్క ముక్క కూడా జగన్ మాట్లాడలేదు. చివరికి అదేదో మెకానిక్లు లాంటి పదాలు తప్పించి ఢిల్లీ ప్రభావం చూపెడుతుందన్నారు తప్పించి విమర్శించడానికి ధైర్యం చేయట్లేదు. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఏదైతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి విమర్శలకి సమాధానం కూడా చెప్పట్లేదు. ఇంకోటి ఇప్పుడు ఏ పాయింట్ అయితే ఆయన చెప్పుకొచ్చారో కరప్షన్ వీటికి కూడా సమాధానం కూడా చెప్పట్లేదు. అంటే భయం వేస్తుందా మాట్లాడాలంటే, స్పందించాలంటే? సాయి గారు ఒకే ఒక్క సెకండ్, ఇందాక మీరు జెరూసలాం గురించి అడిగితే నాగాలాండ్ లో 2018లో యూనియన్ మినిస్టర్స్ నిర్మలా సీతారామన్ అండ్ కిరణ్ రిజిజు ద బీజేపీ మేనిఫెస్టో ప్రామిస్డ్ టు సెట్ అప్ ఎ స్పెషల్ బోర్డ్ ఫర్ ద సీనియర్ సిటిజన్స్ దట్ వుడ్ కండక్ట్ ఏ లక్కీ డ్రా టు సెలెక్ట్ 50 పీపుల్ టు విజిట్ జెరూసలాం ఫర్ ఫ్రీ. అంటే కాంగ్రెస్ అది ఇచ్చింది. ఇది ఒక్కటి మీకు నోటీస్ కు తెస్తున్నా. రాజకీయ పార్టీలు రాజకీయమే చేశారు, తప్పలేదు. అంటే వాళ్ళు పార్టీగా జెరూసలేం గురించి మాట్లాడుతున్నారు, అయోధ్య గురించి మాట్లాడుతున్నారు. మీరు అయోధ్య గురించి మాట్లాడలేకపోయారు, అది తేడా. అంటే మీరు 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 ఏం మాట్లాడమంటే వాళ్ళు ఏది మాట్లాడితే మేము మాట్లాడాం కదా. మీరు వెళ్ళాలి కదా. ఇక్కడ మీరు వాళ్ళు 2 మతాల గురించి మాట్లాడుతున్నారు, మీరే సర్టిఫై చేశారు. రెండో దానికి పంపిస్తున్నారు, మీరు ఇక్కడ చెప్పట్లేదు కదా. ఒక చిన్న ఇది నా రిక్వెస్ట్ ఒక్కటే ఏంటంటే, నేను భారతీయ జనతా పార్టీని వకాలత్ ఇవ్వట్లేదు, లేకపోతే మీరు తీసుకున్నారని నేను అనుకోవట్లేదు. మీరే అనవసరంగా ఈ వివాదంలోకి లాక్కొచ్చింది మీరు. అమిత్ షా మీటింగ్ కూడా కాదు మనం అసలు డిబేట్, కానీ మీరు అమిత్ షా డిబేట్ తీసుకొచ్చి మీ అంతా మీరు లాగారు, అంత మించేది లేదు. అది కాదు, నేను మిమ్మల్ని లాగుతున్నది. ఎందుకంటే ఒక రామాలయ మందిరం కడితే దానికి ప్రభుత్వ సంబంధం లేదు. అది ఎవరు పిలిస్తే వాళ్ళు వెళ్తారో అది వేరే, సరే వదిలేయండి. రెండోది, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. మోడీ గారిని ఎందుకు తిట్టట్లేరు? మీరు గుర్తుందో లేదో, నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు 2019 ఎన్నికల్లో. చంద్రబాబు నువ్వు జగన్ ట్రాప్ లో పడుతున్నావు అని చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపటికి మోడీ గారిని పట్టుకుని చివరికి వాళ్ళ భార్యని, తల్లిని, అసలు మోడీ వర్సెస్ చంద్రబాబు ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినటువంటి దానికి అనుభవం ప్రజలు చూసింది ఏంటంటే, అసలు మోడీతోటి నీకేం సంబంధం చంద్రబాబు గారు? నువ్వు ఈ రాష్ట్రానికి 2014 నుంచి 19 వరకు ఏం చేశావో చెప్పు, ఏం చేయగలవో చెప్పు అని చెప్పానంటే 2019లో చూస్తుంటే ఈయన నరేంద్ర మోడీ గారిని పెట్టుకుని కేసీఆర్, నరేంద్ర మోడీ, జగన్ ముగ్గురు ఒక్కటే, నేను ఒక్కడే అని చెప్తుంటే నేను ఇవాళ ఒక్కటే చెప్పదలుచుకున్నాను. మోడీ గారిని గురించి మాకు అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఆటలో అరటిపండి. వాళ్ళు పోటీ చేస్తుంది 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాలు. వాళ్ళకి ఇక్కడ ఏమీ ఇది లేదు. ఇక్కడ మెయిన్ కంటెస్టెంట్ ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఏం చేశాడు? చంద్రబాబు గారు 14 సంవత్సరాల్లో ఏం చేశాడు? ఇప్పుడు 58 నెలల్లో జగన్ గారు ఏం చేశారనేదే మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ మోడీ గారు వచ్చేసేసి ఆయన రాజకీయ మీటింగ్ అన్నా మాట్లాడాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా మాట్లాడడానికి కూడా రెడీగా లేడు. ఎందుకు అంటే ఇవాళ రోజున ఇసుక మాఫియా లేకపోతే కరప్షన్ ఇన్ని మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ గారు కొన్ని ఏదైనా ఎంక్వైరీ చేశాడా? లేకపోతే ఏమైనా మా మీద విచారణ సంస్థలను పంపించాడా అంటే ఏమీ లేదు. ప్రభుత్వం మీద ఏమీ పంపించలా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ మేమే ఫస్ట్ అని చెప్పాడు. ఇంకొకటి, ఆ కరోనా సమయంలో వాలంటీర్స్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పని అప్రిషియేట్ చేశాడు మా జగన్ గారిని. ఇంకొకటి, చంద్రబాబు లాంటి వాళ్ళు గారు మాట్లాడేటువంటి వాళ్ళలో ఏ ముఖ్యమంత్రికి జరగనంతటి ఇంటర్వ్యూస్ మరి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి. మాకు రాష్ట్రం కావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం ముఖ్యం, ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటిలో ఆ రోజు మోడీ గారు చేశాడు. ఇవాళ ఆయన వచ్చి ఇక్కడ ఏదో 2 మాటలు మాట్లాడేశాడు, కరప్షన్ అని అదేనేదని. అంత మాత్రం నుంచి ఆయన తేలిగ్గా తీసుకుంటే అయిపోలే. ఎందుకంటే ఆయన భారతదేశానికి ముఖ్య ప్రధానమంత్రి, రెస్పెక్ట్ ఉంటుంది. కానీ ఈ రాష్ట్రంలో బీజేపీ ఎంత చెప్పండి. అటువంటి పార్టీని తీసుకుని మేము ఎందుకు చేయాలి? రెండోది, మీరు కరప్షన్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఇవాళ ఒకటే అడుగుతున్నా, మరి పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం అన్నారు, ఎంక్వైరీ వేయించండి, విచారణ. అట్లాగే ఇవాళ మా కరప్షన్ అంటున్నారు, వేయించండి విచారణ. వద్దన్నారు. నాకు చిన్న డౌట్ సార్, పోలవరంలో కరప్షన్ అని చెప్పింది ఆయన, ఏటీఎం అంటే కరప్షన్ అని చెప్పింది మీరు. బాధితులు, దొంగ బాధితులను పెట్టారు 50,000 మందిని అని చెప్పింది మీరు. 5 ఏళ్లలో మీరు ఏ ఎంక్వైరీ వేయాల? లేదా పోనీ సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ ఎంక్వైరీ వేయండి అని కూడా అడగల. సార్ మీరు కొంచెం డిబేట్ ఇది
చూడండి నేను అదే చెప్పాను మీకు. నేను ఇవాళ రోజున ఆయన ఏటీఎం అని విచారణ వేయాల, దానికి నేనేం అడగాల్సింది మమ్మల్ని అంటున్నది కూడా అదేనంటున్నా. ఇంకొకటి, మేము విచారణ వేయకూడదండి. పోలవరం ప్రాజెక్ట్ నేషనల్